హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్చ్ 30th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అలానే మార్చ్ 29th సండే నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మనము ఇందులో కవర్ చేద్దాం. ముందుగా మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దామండి. క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ క్వశ్చన్ ఉడాన్ 2.0కి సంబంధించి లాస్ట్ క్లాస్లో మనము ఈ ఉడాన్ 2.0 స్కీమ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. ఉడాన్ 2.0 మెట్రో నగరాల నుండి అంతర్జాతీయ విమాన కనెక్టివిటీని మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఉడాన్ అంటే ఏంటి? ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఆమ్ నాగరిక్ అంటే ఎవరు? పేద మరియు మధ్యతరగతి ప్రజలకు విమానయాన సదుపాయాన్ని కల్పించడము మరియు రీజనల్ కనెక్టివిటీని పెంచడం కోసం ఈ ఉడాన్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. 2016 అక్టోబర్ 21న ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. అండ్ 10 సంవత్సరాల తర్వాత, అంటే నియర్లీ 10 సంవత్సరాలకి ఇప్పుడు ఉడాన్ 2.0ని తీసుకువచ్చారు. ఉడాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దేశీయంగా మనకి విమాన కనెక్టివిటీని పెంచడం ముఖ్య ఉద్దేశం. ఎస్పెషల్లీ పేద మధ్యతరగతి ప్రజలకు కూడా విమానయాన సదుపాయాన్ని కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఈ పథకం సామాన్య పౌరులకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఎస్, ఇప్పుడే చెప్పుకున్నాం మనము. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ వన్ రాంగ్ అవుతుంది. ఆన్సర్ బి 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈ ఉడాన్ 2.0 స్కీమ్ గురించి ప్రభుత్వం సుమారు 28,840 కోట్ల బడ్జెట్ని ఇప్పుడు కేటాయించడం జరిగింది. ఇందులో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 10,043 కోట్ల రూపాయలను కేటాయించనున్నారు. దేశీయంగా అంత ప్రాముఖ్యం లేని నగరాల మధ్య ఈ విమానయాన సదుపాయాలను కల్పించడం కోసం అందులో వచ్చే లాసెస్ని ఈ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ప్రభుత్వం భరిస్తుంది. అండ్ విమానయాన కంపెనీలు తద్వారా మరింత విస్తరించడానికి అవకాశం ఉంటుంది. ఈ సెకండ్ వెర్షన్ ఉడాన్ 2.0 యొక్క టైం పీరియడ్ మనం చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 నుంచి 2035-36 వరకు 10 సంవత్సరాల పాటు ఇది అమలులో ఉండనుంది. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. అమెరికా అవాక్స్ ధ్వంసం, యుద్ధంలో అగ్రరాజ్యానికి గట్టి ఎదురుదెబ్బ, టెహ్రాన్ దాడిలో పూర్తిగా దెబ్బతిన్న అత్యాధునిక నిఘా విమానం, తమ గడ్డపై అడుగు పెడితే అమెరికా సైనికులను బుగ్గి చేస్తామన్న ఇరాన్ పార్లమెంటు స్పీకర్. ఈ ఆర్టికల్ ఆన్గోయింగ్ ఇరాన్ వారికి సంబంధించిన కీ డెవలప్మెంట్స్ గురించి వివరిస్తుంది. ముఖ్యంగా అమెరికాకు చెందిన అవాక్స్ ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానంను ఇరాన్ దారుణంగా దెబ్బతీసింది. సో ఇది ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్గా చెప్పవచ్చు. అలానే కార్గ్ ఐలాండ్ని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ చేసిన ప్రకటనతో ఇరాన్ తమ భూభాగంలోకి అమెరికా సైనికులు అడుగు పెడితే బుగ్గు చేస్తామని హెచ్చరించడం కూడా మనం ఇక్కడ చూడవచ్చండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు ఒక గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చండి. సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ జరిపిన దాడిలో అమెరికాకి చెందిన అత్యాధునిక నిఘా విమానం బోయింగ్ E-3 సెంట్రీ తీవ్రంగా ధ్వంసమైంది. ఇది అవాక్స్ తరగతికి చెందినది. ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ గగనతలంలోని ప్రమాదాలను ముందస్తుగానే గుర్తించి ఇది సమాచారాన్ని అందిస్తుంది. ఇందులోని అత్యాధునిక రాడార్ వ్యవస్థ, విమానాలు, క్షిపణులు కదలికలను 100 కిలోమీటర్ల దూరం నుంచే పసిగడతాయి. అందుకే ఈ అవాక్స్ అనేది అమెరికా మరియు వాటి అలై ఫోర్సెస్ కు కళ్ళు చెవులుగా భావిస్తూ ఉంటారు. ఈ అవాక్స్ నిఘా విమానాన్ని గగనతలంలో కమాండ్ సెంటర్గా చెప్పవచ్చు అండి. బోయింగ్ 707 మోడల్లో మార్పులు చేసి గగనతలంలో విహరించే కమాండ్ సెంటర్లా దీన్ని రూపొందించారు. ఇది శత్రువుల యొక్క డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలు, ట్యాంకర్ విమానాల కదలికలను నిశితంగా గమనిస్తుంది. గగనతలంలో 250 మైళ్ల పరిధిలో ఏం జరిగినా గుర్తించగలదు. ఇప్పుడు లాస్ అయిన దాన్ని భర్తీ చేయాలంటే సుమారు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయనేది ప్రభుత్వం అంచనా. E-3 సెంట్రీలు ప్రస్తుతం కేవలం 16 మాత్రమే అమెరికా వద్ద ఉన్నాయి. దాంతో ఇప్పుడు ఒకటి కోల్పోవడం కూడా అమెరికాకు భారీ ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్
వైమానిక స్థావరం. ఈ స్థావరం మీద ఇరాన్ 1 బాలిస్టిక్ మిజైల్ మరియు మల్టిపుల్ అటాక్ డ్రోన్స్ ని లాంచ్ చేయడంతో ఈ స్థావరంలోని ఈ అవాక్స్ అనేది ధ్వంసమైంది. ఈ దాడిలో 5 KC-135 రీఫ్యూయలింగ్ ట్యాంకర్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. అయితే అవాక్స్ డ్యామేజ్ తో పోలిస్తే వీటి యొక్క డ్యామేజ్ అంత కన్సిడరబుల్ కాదు. బట్ అవాక్స్ ని కోల్పోవడం అమెరికాకు చాలా నష్టం కలిగించింది. సో ఆన్ గోయింగ్ ఇరాన్ వారికి సంబంధించిన కీ డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఇంపార్టెంట్. అలానే ఈ అవాక్స్ అనేది కూడా ఇంపార్టెంట్ డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి. అలానే ఇండియన్ కంటెక్స్ట్ లో ఈ అవాక్స్ గురించి చూస్తే భారతదేశం ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్న ఫాల్కన్ అవాక్స్ 3 యూనిట్స్ ని ఆల్రెడీ ఉపయోగిస్తుంది. అలానే ఇండిజినస్లీ DRDO అభివృద్ధి చేసిన నేత్రా MK1 ఆల్రెడీ మనము ఉపయోగిస్తూ ఉన్నాము. అండ్ నేత్రా ప్రాజెక్టు భవిష్యత్తులో మరిన్ని మార్క్ 2 వెర్షన్ ని కూడా లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జాతీయ ప్రయోజనాల రక్షణకు. ఈ ఆర్టికల్ ఆన్ గోయింగ్ ఇరాన్ వార్ వలన భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలు మరియు మన నేషనల్ ఇంట్రెస్ట్స్ ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఇరాన్ వార్ మరియు ఉక్రెయిన్ వార్ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ అన్రెస్ట్ అనేది పెరిగింది అండి. దాని వలన ప్రధాన సమస్యలు ఇక్కడ చూడండి, సింపుల్ గా మనం ఇక్కడ డిస్కస్ చేస్తే లాజిస్టిక్స్ వస్తు సరఫరా అనేది చాలా తీవ్రంగా దెబ్బతింది అండి. హార్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలను నిషేధించడంతో ఇప్పుడు రెడ్ సీ ద్వారా జరిగే లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా చాలా అస్తవ్యస్తమైంది అండి. సో ఈ మార్గంలో గల్ఫ్ దేశాలకు బియ్యం, అరటిపండ్లు, గుడ్లు, సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ పరికరాలు వంటి ఎగుమతులు చాలా వరకు నిలిచిపోయాయి. లాస్ట్ ఇయర్ మనం చూస్తే భారతదేశం నుంచి ఈ దేశాలకు సుమారు 1,00,000 కోట్ల విలువైన వ్యవసాయ మరియు ఆహార ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. అయితే ఈ మార్గంలో ఇరాన్ తీవ్రంగా దాడులు చేస్తూ ఉండడంతో నౌకల రాకపోకలు తగ్గాయి. అలానే బీమా ప్రీమియం కూడా చాలా వరకు పెరిగింది అండి. నౌకాయానం చాలా రిస్క్ తో కూడుకున్నది మరియు చాలా విలువైన సామాగ్రిని సరఫరా చేస్తూ ఉంటారు కాబట్టి దీనికి బీమా అనేది చేస్తూ ఉంటారు కొంత ప్రీమియం చెల్లించి. అయితే ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉండడంతో బీమా కంపెనీలు ప్రీమియంను విపరీతంగా పెంచేశాయి. అలానే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర విపరీతంగా పెరగడంతో ఇప్పుడు MSMEలకు అవసరమైన ముడి పదార్థాల వ్యయాలు కూడా 40% దాకా అధికమై ఉత్పత్తి ఖర్చు అనేది పెరుగుతుంది. ఆయిల్ యొక్క ప్రైస్ పెరిగింది అంటే దాని యొక్క రిపర్కషన్స్ అన్ని వస్తువుల మీద ఉంటుందండి. ఆయిల్ ధరలు పెరిగాయి అంటే ఖచ్చితంగా ఇతర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే MSMEలకు అవసరమైన రా మెటీరియల్స్ కాస్ట్ కూడా విపరీతంగా పెరగడం ఇక్కడ చూడవచ్చు. ఇరాన్ యుద్ధం ఇదే విధంగా కొనసాగితే ఇండియా యొక్క వల్నరబిలిటీస్ ఏంటి అంటే ఇండియా ఏ విషయంలో సంక్షోభం ఎదుర్కొనే ప్రమాదం ఉంది అనేది చూస్తే ఎనర్జీ సెక్టార్, ఇంధన రంగం. ఎందుకంటే మనము సుమారు 85% ఇంపోర్ట్స్ మీదే డిపెండ్ అయి ఉన్నాము. స్వావలంబన అనేది భారతదేశానికి లేదు ఇంధన రంగంలో. దట్టు 50% పైగా మనము చమురును వెస్ట్ ఏషియా నుంచే దిగుమతి చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు వెస్ట్ ఏషియాలో ఈ సంక్షోభం మరింత ముదిరితే ఇది భారతదేశం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇక అగ్రికల్చర్ విషయంలో మనం చూస్తే ఎడిబుల్ ఆయిల్స్ సుమారు 60% వంట నూనెని మనము నేటికి దిగుమతి చేసుకుంటూనే ఉన్నాము. అండ్ పల్సెస్ కూడా మనము డిపెండెంట్ గానే ఉన్నాము. కేవలం వంట నూనె మరియు పప్పు ధాన్యాల యొక్క దిగుమతుల కోసమే 2024-25లో మనము 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ ఆన్ గోయింగ్ వార్ కారణంగా వంట నూనె ధరలు 15 నుంచి 20కి పైగా పెరిగాయి. అంటే వీటి యొక్క కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మరింత పెరగనుంది. అలానే హెల్త్ కేర్ సెక్టార్లో మనం చూస్తే ఫారిన్ మెడికల్ ఎక్విప్మెంట్, API యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా ధరలు విపరీతంగా పెరగనున్నాయి. ఎస్పెషల్లీ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ భారతదేశం యొక్క జెనరిక్ ఇండస్ట్రీకి చాలా చాలా కీలకమండి. ఇండియాలో తయారు చేసే చాలా ఔషధాల యొక్క APIs మనము విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటూ ఉన్నాము. సో ఈ యుద్ధ ప్రభావం ఫార్మాసిటికల్ మరియు హెల్త్ కేర్ ఇండస్ట్రీ మీద కూడా చాలా ఎక్కువగా ఉండనుంది. ఓకే, సమస్యల గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సెల్ఫ్ రిలయన్స్ ఏ విధంగా సాధించాలి అనేది చూస్తే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ని మనము ప్రోత్సహించాలి.
తద్వారా దిగుమతుల మీద ఆధారపడడం తగ్గించగలుగుతాము. అలానే ఎనర్జీ సెక్టార్లో ఇంధన భద్రత కొరకు ఆల్టర్నేటివ్స్ ఎస్పెషల్లీ రెన్యూవబుల్ ఎనర్జీస్ మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలానే బయోగ్యాస్ ప్రొడక్షన్ కూడా మనము పెంచాలి. ఇక వ్యవసాయ రంగంలో సెల్ఫ్ రిలయన్స్ కొరకు సైంటిఫిక్ క్రాప్ ప్లానింగ్, శాస్త్రీయ విధానంలో పంటలను మనము పండించాల్సి ఉంటుంది. అలానే ప్రైస్ సపోర్ట్, పండించిన పంటలకు మద్దతు ధరను కల్పించడం చాలా చాలా కీలకం. అండ్ నానో యూరియా అనేది మనము ఈ ఫెర్టిలైజర్స్ యొక్క డిపెండెన్స్ అనేది తగ్గుతుంది. నానో యూరియాని మన దేశంలోనే తయారు చేస్తూ ఉన్నారు కాబట్టి సరఫరా గొలుసుల సమస్య అనేది ఉండదు. అలానే తక్కువ మోతాదులో మనము ఎక్కువగా పుష్కలంగా మొక్కలకు కావలసిన యూరియాని అందించగలుగుతాము. సో ఈ విధంగా అగ్రికల్చర్లో కూడా మనము సెల్ఫ్ రిలయన్స్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా దిగుమతుల భారం తగ్గి ట్రేడ్ డెఫిసిట్ అనేది తగ్గుతుంది అండ్ రూపాయి బలపడడానికి అవకాశం ఉంటుంది. సో ఆన్గోయింగ్ ఇరాన్ వార్ అనేది మనకి చాలా పాఠాలు నేర్పిస్తుంది అండి. ముఖ్యంగా దిగుమతుల మీద ఆధారపడడాన్ని తగ్గించి సెల్ఫ్ రిలయన్స్ సాధించాలి అనేది, అండ్ అప్పుడే జాతీయ ప్రయోజనాలకు రక్షణ కలుగుతుంది అని గుర్తించవచ్చు. కాబట్టి భారతదేశం ఇప్పుడు ఆత్మ నిర్భరత మీద ఎంతైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రూపాయి మరింత బలహీనపడవచ్చు, డాలర్ విలువ 96కు చేరవచ్చు, గల్ఫ్ దేశాల నుంచి నిధులు తగ్గుతున్నాయి, ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ నివేదిక. ఈ ఆర్టికల్ రూపీ డిప్రిసియేషన్ గురించి వివరిస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. డైరెక్ట్గా యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ ఇలా మూడిటిలోనూ సిలబస్లో డైరెక్ట్గా మెన్షన్ చేసిన టాపిక్ ఇది. ఈ ఆర్టికల్ రూపీ డిప్రిసియేషన్ గురించి ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ రూపొందించిన మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ అనే నివేదిక వెల్లడించింది. ముందుగా రూపీ డిప్రిసియేషన్ గురించి మరియు దాని యొక్క ఎఫెక్ట్స్ గురించి చూద్దామండి. రూపాయి క్షీణత అనేది మార్కెట్ డ్రివెన్ మెకానిజంలో ఇండియన్ రూపీ యొక్క వాల్యూ ఇతర మేజర్ కరెన్సీస్తో పోల్చినప్పుడు, ఎస్పెషల్లీ డాలర్తో పోల్చినప్పుడు తగ్గుముఖం పడితే దానినే మనము రూపాయి క్షీణత అని పిలుస్తాం. సింపుల్ క్లారిఫికేషన్ కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము అండి. ఒక డాలర్ విలువ ఇది వరకు 50 రూపాయలు ఉండేది. అంటే 50 రూపాయలు మనం వెచ్చిస్తే $1 వచ్చేది. కానీ ఇప్పుడు రూపాయి క్షీణత కారణంగా $1 వాల్యూ 100 రూపాయలు అయింది. అంటే $1ని మనం పొందాలి అంటే 100 రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. అంటే రూపాయి విలువ తగ్గిపోయింది ఇక్కడ. సో ఈ రూపాయి విలువ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ లాంటిదండి. అంటే కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ముందు అడ్వాంటేజెస్ చూద్దాం. బూస్ట్ టు ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్, ఎగుమతులకు ప్రోత్సాహకంగా ఉంటుంది. ఎందుకు అంటే ఇది వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయల వస్తువుకు $20 చెల్లించాల్సి వచ్చేది, అంతే కదా. 50 రూపాయలు $1 అయినప్పుడు $20 1000 రూపాయల వస్తువుకు చెల్లించాలి. కానీ ఇప్పుడు 100 రూపాయలు $1 అయినప్పుడు కేవలం $10 చెల్లిస్తే చాలు. సేమ్ వస్తువు ఇది వరకు $20కు వచ్చేది, ఇప్పుడు $10కే వస్తుంది. అంటే ఆ వస్తువు యొక్క ధర అనేది తగ్గింది. ఎప్పుడైతే ధర తగ్గిందో ఆటోమేటిక్గా అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ అనేది పెరుగుతుంది అండ్ ఎగుమతులకు మరింత ప్రోత్సాహకం లభిస్తుంది. అండ్ ఇంక్రీజ్డ్ రెమిటెన్సెస్, అంటే విదేశాలలో పనిచేస్తున్న ఎన్ఆర్ఐస్ మనకి పంపించే ఈ అమౌంట్ని రెమిటెన్సెస్ అంటాము. ఈ రెమిటెన్సెస్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఇది వరకు $100 పంపించారు అనుకుందాము, అంటే విలువ ఎంత? 5,000 రూపాయలు. ఇప్పుడు కూడా $100 పంపిస్తున్నాడు, కానీ విలువ 10,000 రూపాయలు అయింది. అంటే రెమిటెన్సెస్ వాల్యూ అనేది పెరుగుతుంది ఇక్కడ. అలానే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, ఇంపోర్ట్స్ అనేవి చాలా కాస్ట్లీ అవుతాయి. ఎందుకంటే మనము ఎక్కువ రూపాయలు చెల్లించి సేమ్ వస్తువుని తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వినియోగదారులు ఏం ఆలోచిస్తారు? ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ గురించి ఆలోచిస్తారు. మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ని తీసుకోవడానికి ఇష్టపడతారు. తద్వారా మన డొమెస్టిక్ సెక్టార్ అనేది లాభం పొందుతుంది. అలానే బూస్ట్ టు టూరిజం, భారతదేశంలో ప్రయాణించడం చాలా చౌక అవుతుంది కాబట్టి టూరిస్ట్స్ ఎక్కువ మందిని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. మరి డిసడ్వాంటేజెస్ ఏంటి? $1 ఇదివరకు 50 రూపాయలు, ఇప్పుడు 100 రూపాయలు అయినప్పుడు డిసడ్వాంటేజెస్ చూస్తే ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్, క్రూడ్ ఆయిల్కి కావచ్చు, ఎలక్ట్రానిక్స్కి కావచ్చు, ఫెర్టిలైజర్స్, సో ఇలాంటివన్నీ కూడా మనము ఈ ఇంపోర్ట్స్ మీదే డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి వీటిని దిగుమతి చేసుకోవడానికి ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం తీసుకోండి. ఆయిల్ కోసం మనము ఇది వరకు $1,000 చెల్లించే వాళ్ళం, అంటే 50,000 రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు
రూపాయలు ఒక డాలర్ అయితే ఇప్పుడు ₹1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆయిల్ రేట్ అనేది పెరిగింది అండ్ దీని ఎఫెక్ట్ మనకి ఇతర నిత్యావసర వస్తువుల మీద చూపిస్తారు. ఎందుకంటే ఆయిల్ రేట్ ఎప్పుడైతే పెరిగిందో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది పెరుగుతుంది అండ్ ఈ లాజిస్టిక్స్ కాస్ట్ అనేది అన్నీ కూడా పెరుగుతాయి. తద్వారా ఇన్ఫ్లేషన్ అనేది ప్రతి వస్తువు ధర పెరిగే అవకాశం ఉంటుంది. దీనిని మనము ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అని పిలుస్తాం. దిగుమతుల భారం పెరగడంతో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది పెరుగుతుంది. అలానే హయ్యర్ డెట్ సర్వీసింగ్ కాస్ట్స్, ఫారిన్ నుండి తీసుకున్న రుణాలు ఇప్పుడు చాలా ఎక్కువ భారం అవుతాయి. ఇది వరకు మనం తీసుకున్న రుణాల కంటే అధిక మొత్తంలో ఎక్కువ రూపీస్ వెచ్చించి డాలర్స్లో సెటిల్ చేయాల్సి ఉంటుంది. అలానే క్యాపిటల్ ఫ్లైట్ రిస్క్, డాలర్ వాల్యూ పెరిగి రూపీ వాల్యూ తగ్గిపోతే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గిపోతాయండి. అండ్ ఆల్రెడీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. దానితో పాటు ఇండివిజువల్స్ కూడా బర్డెన్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. లైక్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్కి కావచ్చు, ఫారిన్ ట్రావెల్ కావచ్చు, ఇవన్నీ కూడా కాస్ట్లీ అవుతాయి. తద్వారా ఇండివిజువల్స్ మీద కూడా ఈ ఎఫెక్ట్ అనేది చూడవచ్చు. ఇది రూపీ డిప్రిసియేషన్ వలన కలిగే లాభ నష్టాలకి సంబంధించి. అండ్ ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ నివేదిక ప్రకారం మనం చూస్తే రెమిటెన్సెస్ తగ్గిపోతూ ఉన్నాయి. రెమిటెన్సెస్ వాల్యూ కాదు, అంటే మనకి ఇప్పుడు వాల్యూ అనేది పెరుగుతుంది కానీ అసలు ఓవరాల్గా వచ్చే రెమిటెన్సెస్ తగ్గుముఖం పట్టాయి. గల్ఫ్ దేశాల నుండి అధికంగా రెమిటెన్సెస్ భారతదేశానికి వస్తూ ఉంటాయి. సుమారు 38% రెమిటెన్సెస్ భారతదేశానికి గల్ఫ్ నుండే వస్తాయి. అయితే పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో గల్ఫ్ నుంచి వస్తున్న రెమిటెన్సెస్ అనేవి తగ్గుముఖం పట్టాయి. ఇక కరెంటు ఖాతా లోటు పెరుగుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ముడి చమురు ధర పెరిగితే ఆటోమేటిక్గా దిగుమతుల బిల్లు భారం అవుతుంది. తద్వారా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అండ్ ఎప్పుడైతే దిగుమతుల బిల్లు భారమైందో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది మరింత వైడెన్ అవుతుంది. అలానే ప్రభుత్వాలు ఎరువుల సబ్సిడీకి కూడా అధికంగా వెచ్చించాల్సి వస్తుంది. ఒక అంచనా ప్రకారం ముడి చమురు ధర బ్యారెల్కు $10 పెరిగితే భారతదేశ వార్షిక కరెంటు ఖాతా లోటు $15 బిలియన్ మేర పెరుగుతుంది అని అంచనా. ముడి చమురు ధర దీర్ఘకాలం పాటు బ్యారెల్కు $100 దగ్గరగా ఉంటే కరెంటు ఖాతా లోటు బాగా ఎక్కువ అవ్వచ్చు. ప్రెజెంట్ సిచ్యువేషన్స్లో కరెంటు ఖాతా లోటు అనేది $70 బిలియన్ మేర పెరుగుతుంది అని నివేదిక అంచనా వేస్తుంది. అండ్ నియర్ ఫ్యూచర్లో విదేశీ పెట్టుబడులు గనక పెరగకపోతే రూపాయి విలువ మరింత బలహీనపడవచ్చు అని, 2026లో రూపాయి విలువ 4 నుంచి 5% క్షీణించవచ్చు అని అంచనా వేస్తుంది. డాలర్ విలువ $96 దిశగా ప్రయాణించవచ్చు. ఇప్పటికే 94.85కు చేరుకుంది. సో డిప్రిసియేషన్ ఆఫ్ రూపీకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ వన్. అండ్ ప్రస్తుత పరిస్థితులలో ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ దీని మీద అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆస్ట్రేలియా బాటలో ఇండోనేషియా, 16 ఏళ్లలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాలలో ఆంక్షలు. ఈ ఆర్టికల్ అండర్-16 ఏజ్ గ్రూప్ పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ గురించి వివరిస్తుంది. ఆల్రెడీ ఆస్ట్రేలియా మొట్టమొదటిసారిగా ఇలాంటి ఒక చట్టాన్ని ప్రపంచంలో తీసుకురావడం జరిగింది. అండ్ రీసెంట్లీ స్పెయిన్ కూడా ఇటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇండోనేషియాలో కూడా ఈ తరహా ఆంక్షలను మనం చూడవచ్చు. ఎస్పెషల్లీ యూట్యూబ్, టిక్టాక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్రెండ్స్, ఎక్స్, బీగో లైవ్, రోబ్లాక్స్ వంటి సామాజిక మాధ్యమాలలో చిన్నారులు అకౌంట్లను తెరిచేందుకు వీలు లేదు అంటూ ఇండోనేషియా ప్రభుత్వం నూతన నిబంధనలను అమలులోకి తెచ్చింది. దీంతో ఆగ్నేయాసియాలో ఈ తరహా నిబంధనలు తీసుకువచ్చిన మొదటి దేశంగా ఇండోనేషియా నిలిచింది. ఈ న్యూ గైడ్ లైన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి? పిల్లలను సైబర్ ముప్పు నుంచి రక్షించేందుకు, ఆన్లైన్లో అనుచిత కంటెంట్ మరియు సైబర్ వేధింపుల వంటి సమస్యలను తగ్గించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం చూడవచ్చు. భారతదేశంలో కూడా కర్ణాటక ఈ తరహా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు కర్ణాటక అండర్-16 ఏజ్ గ్రూప్ పిల్లలకు ఈ తరహా చట్టాన్ని తీసుకువచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా అండర్-13 ఏజ్ గ్రూప్ వాళ్ళకి సోషల్ మీడియా నిషేధాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. అండ్ వెరీ సూన్ ఏపీలో కూడా ఈ తరహా నిబంధనలు రానున్నాయి. 29th అండ్ 30th న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీకి చెందిన బాలేంద్ర షా బాలెన్ మార్చి 27న నేపాల్ ప్రధానిగా ప్రమాణం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా అతి పిన్న వయసులో దేశ ప్రధానిగా ఎన్నికై రికార్డు సృష్టించారు.
సో ఈ పాయింట్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ అండి. అంటే అతి పిన్న వయసులో ఒక ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్ నేపాల్ నూతన ప్రధాని బాలేంద్ర షా బాలెన్. నెక్స్ట్ వన్, 2 సార్లు ఒలింపిక్ పథకం గెలిచిన భారత హాకీ జట్టులో సభ్యుడైన గుర్జంత్ సింగ్ 2026 మార్చి 27న ఆటకు వీడ్కోలు పలికారు. 2022 హాంగ్జో ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణం గెలవడంలో కీలక పాత్ర పోషించిన గుర్జంత్ 2020 టోక్యో మరియు 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్య పథకాలు గెలిచిన జట్లలో ఉన్నాడు. నెక్స్ట్ వన్ చూడండి, జాతీయ బీసీ కమిషన్ చైర్పర్సన్గా కేంద్ర మాజీ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి మార్చి 27న బాధ్యతలు స్వీకరించారు. ఎన్సీబీసీ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అండి, అండర్ ఆర్టికల్ 338B. సో ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి నూతన చైర్పర్సన్గా సాధ్వి నిరంజన్ జ్యోతి ప్రమాణ స్వీకారం చేశారు. 2018లో 102వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్సీబీసీకి కాన్స్టిట్యూషనల్ బాడీ హోదాని ఇవ్వడం జరిగింది అండి. ఎన్సీబీసీ యొక్క చైర్పర్సన్ మరియు అదర్ మెంబర్స్ ని ఎవరు అపాయింట్ చేస్తారు? ఆన్సర్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ వీళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, భారతదేశ కర్బన ఉద్గారాల పెరుగుదల గత 2 దశాబ్దాలలో తొలిసారిగా 2025లో అత్యంత కనిష్ట స్థాయికి తగ్గినట్లు CREA నివేదిక పేర్కొంది. లాస్ట్ క్లాస్లో మనము దీని గురించి చూడడం జరిగింది. ఓవరాల్గా 2024లో 0.7% యాన్యువల్ యావరేజ్ మాత్రమే పెరిగింది అండ్ సెకండ్ హాఫ్లో అయితే కేవలం 0.5% మాత్రమే పెరిగినట్టు గమనించవచ్చు. యాన్యువల్ యావరేజ్ ఎమిషన్స్ రేటు గురించి లాస్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి, అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్, ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ India's nationally determined contributions for the period 2031 to 2035. ప్యారిస్ అగ్రిమెంట్ కింద ప్రతి దేశము తమ యొక్క నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ ని అందించాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో భారతదేశం 2031 నుంచి 2035 పీరియడ్ కి తమ యొక్క NDCs ని తెలపడం జరిగింది. దీని ప్రకారం భారతదేశం తమ యొక్క ఎమిషన్స్ ఇంటెన్సిటీని జీడిపిలో 47% 2035 నాటికి తగ్గించడానికి బేస్ ఇయర్ 2005 లెవెల్స్లో. సో ఇది ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి, ద ఇండియన్ నేవీ హ్యాస్ లాంచ్డ్ అన్ ఆపరేషన్ కాల్డ్ ఊర్జా సురక్ష. ఊర్జా అంటే ఇక్కడ మనకి అర్థం ఏంటి? ఇంధనానికి సంబంధించి, అంటే ఎనర్జీకి సంబంధించి. సో ఊర్జా సురక్ష అంటే ఏంటి? ఎనర్జీ సెక్యూరిటీ అని. ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? టు ఎస్కార్ట్, గైడ్ అండ్ సేఫ్ గార్డ్ ఇండియన్ బౌండ్ ఎనర్జీ షిప్మెంట్స్ త్రూ ద స్ట్రాటజికల్లీ వైటల్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ విచ్ హ్యాస్ బీన్ బ్లాకెడెడ్ బై ఇరాన్. హార్మోజ్ జలసంధి ద్వారా భారతదేశానికి వచ్చే ఇంధన నౌకలకు భద్రత మరియు నావిగేషన్ అందించి అవి సేఫ్ గా భారత తీరానికి చేరడానికి ఇండియన్ నేవీ ఈ ఆపరేషన్ ఊర్జా సురక్షని లాంచ్ చేసింది. సో ఇవి ఈనాడు న్యూస్ పేపర్లోని 1 లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. మాదిరి ప్రశ్నలు ఇక్కడ చూడండి. కేరళ తొలి దివ్యాంగ మహిళా న్యాయమూర్తిగా ఇటీవల ఎవరు వార్తల్లో నిలిచారు? ఆన్సర్ తాన్యానాథన్. కేరళ హైకోర్టు సివిల్ జడ్జి పరీక్షలో ప్రామాణిక వైకల్యాలు ఉన్న అభ్యర్థుల్లో ఈమె తొలి ర్యాంకు సాధించడంతో కేరళలో మొదటి దృష్టిలోపం ఉన్న మహిళా న్యాయమూర్తిగా అవతరించారు. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ ను ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? స్టెమ్ కోర్సెస్లో అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఈ రంగాలలో జెండర్ ఇన్ఈక్వాలిటీని తగ్గించడం కోసం ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. యుఎన్ఓ 2013లో దీనిని ప్రకటించింది. ఈ ఇయర్ థీమ్ ఏంటి అండి? సినర్జైజింగ్ ఏఐ, సోషల్ సైన్స్, స్టెమ్, ఫైనాన్స్, బిల్డింగ్ ఇన్క్లూజివ్ ఫ్యూచర్స్ ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్ అనే థీమ్తో ఈ సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. నెక్స్ట్ వన్, ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2025-26లో ఏ దేశం 0.939 స్కోరుతో వరుసగా 3వసారి తొలి స్థానం సాధించింది? ఆన్సర్ డెన్మార్క్. ఈ ఇండెక్స్లో ఐస్లాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్లు వరుసగా 2 నుంచి 5 స్థానాలతో ఉన్నాయి. ఇక ఆఫ్ఘనిస్తాన్ 0.279 స్కోర్తో చివరి స్థానంలో ఉండగా భారతదేశం 131వ స్థానంలో ఉంది.
సో ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 131వ స్థానంలో ఉంది. ఈ ర్యాంకింగ్స్ అన్ని ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ అండి. ఈరోజు మన క్వశ్చన్ గురించి చూడండి. కింది వాటిలో నేత్ర అవాక్స్ యొక్క ప్రాథమిక పాత్ర ఏమిటి? ఈరోజు క్లాస్లో మనము ఇండిజినస్లీ డెవలప్డ్ నేత్ర అవాక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ని ఇచ్చాను. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.